నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. అంటే సజ్జన గారు డెఫినెట్లీ ఉంటుంది పక్క. సజ్జన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్ గా ఉంది ఇలా మాట్లాడారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. చెప్పండి. మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? క్లారిటీ ఏమిస్తారు మీకు డెమోన్ పవన్ కి ఏంటి? అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్. అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు. లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి